రాష్ట్రంలో మహిళల మీద దాడులు అఘాయిత్యాలు పెరిగిపోతాయని చెప్పేసి పదే పదే చెప్తుంది. ఎలా స్పందిస్తారు దాన్ని? మహిళలపైన కానీ అణగారిన వర్గాలపైన కానీ లేదా దళితుల నిన్న నగరంలో కూడా దళితుల్ని రోడ్డు మీద చెప్పులేసి తిరగొద్దని చెప్పి కూడా దాడులు చేశారు, కేసు విధ్వంసం జరిగింది. దాన్ని అందరూ కూడా ఖండించాల్సిందే. వీటిపైన రాజకీయాలకు అతీతంగా వాళ్ళకి మనం అండగా నిలబడాలి. ఎందుకంటే అవునన్నా కాదన్నా మన సొసైటీలో అంతరాలు ఉన్నాయి. ఈ ఫ్యాక్ట్ మనం గుర్తించాలి. బేసిక్ ఫ్యాక్ట్ ఇది. ఎవరు ఏ పార్టీ అనేది పక్కన పెడితే ఇవాళ ఈనాటికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల తర్వాత కూడా అంటరానితనం పోలేదు. పోయిందని ఎవడన్నా చెప్తే అది బోగస్ మాట. అదే అది మాది పెద్ద బోగస్. అందుకే సిటీస్లో టౌన్స్లో కొద్దిగా తగ్గిన మాట వాస్తవమే, కానీ ఈవెన్ ఐ కెన్ ప్రూవ్ ఈవెన్ సిటీస్లో కూడా దళితులకి అట్లా వాళ్ళకి ఇల్లు రెంట్కి ఇవ్వాలంటే కూడా ఇవ్వరు. ఎస్ దట్ ఈజ్ నేను అదే చెప్పబోతున్నా. నీకు కొన్ని అపార్ట్మెంట్స్లో వాళ్ళకి అవకాశం లేదు. మరి అంటరానితనం పోయిందనంటే ఎట్లా నమ్ముతావు? కాబట్టి అంటే అంటరానితనం అనుభవించేవానికి తెలుస్తుంది. నీవు వీళ్ళకేముంది, పైన తిరిగి హైఫై సొసైటీలో తిరిగి అందరూ ఒకటే కదండి, ఎవరికి తక్కువ ఉందండి, వాళ్ళు మాకంటే బాగున్నారండి అని ఊరికే పై ఎచ్చుల మాటలు మాట్లాడతారు. అది కరెక్ట్ కాదు. అంటరానితనం ఉంది, సొసైటీలో అంతరాలు ఉన్నాయి, తర్వాత పేదరికం కూడా ఉంది. కాబట్టి అంటే వాళ్ళకి ఏ పార్టీ అయినా సరే మనం వారికి అండగా నిలబడాలి. ఎవరు రూలింగ్లో ఉన్నారనేది పక్కన పెడితే ఈ వర్గాలపైన నిత్యం దాడులు జరుగుతూనే ఉన్నాయి, లేదా వివక్ష కొనసాగుతూ ఉంది. దాడులు అన్నిసార్లు జరగకపోవచ్చు, బట్ వివక్ష మాత్రం ఉంది. వివక్ష లేదు, అందరినీ సమానంగా చూసుకుంటున్నాం అంటే నీ వ్యక్తిగతంగా నీవు చూస్తుండవచ్చు. నేనేం అది తప్పు పట్టను, నీకుందని నేను అన్ను. బట్ సమాజంలో జరుగుతున్నది మనం దాన్ని గుర్తించాలి, గమనించాలి, వారికి అండగా మనం ఉండాలి. సార్, వామపక్ష పార్టీలో బడుగు బలైన వర్గాల ప్రాధాన్యత ఎలా ఉంది? మా పార్టీల్లో బాగా ఈ మధ్య కాలంలో మా పార్టీల పైన కూడా ఒకప్పుడు వాస్తవం చెప్తాను, మా పార్టీల పైన కూడా ఒకప్పుడు విమర్శ ఉండేది. ఇప్పటికీ కొంత ప్రచారం అలా ప్రచారం పాత ప్రచారమే. అదే ఒక జెండా మోసినటువంటి బడుగు బలైన వర్గాలు ఇప్పటికీ అలాగే ఉన్నారనేది. అదే ఒకప్పుడు మా పార్టీ గురించి ఈ ప్రచారం ఉండేది. ఏమంటే కమ్యూనిస్ట్ పార్టీల్లో అగ్ర కులాల వాళ్ళే నాయకులుగా ఉంటారు, కింది కులాల వాళ్ళకి పెద్ద ప్రాధాన్యత ఉండదు అనేది ఒక ప్రచారం ఉన్నమాట వాస్తవమే. వాస్తవానికి దానికి బేసిస్ కూడా ఉంది. బేసిస్ ఏమిటంటే మొదట్లో మా పార్టీలు కులాన్ని గుర్తించలే, కులానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఎవరైతే పార్టీలో ఉంటారో వాళ్ళు నాయకులు అనే పద్ధతిలో ఉన్నారు. సహజంగానే పై కులాల నుంచి వచ్చిన వాళ్ళు పార్టీ కోసం గట్టిగా పనిచేశారు. తర్వాత బాగా చదువుకొని వచ్చిన వాళ్ళు ఆర్థికంగా కూడా త్యాగాలు చేశారు. అట్లా వాళ్ళు పార్టీకి నాయకులుగా ఉండి పార్టీని నిలబెట్టారు. తర్వాత ఈ కింది కులాల వాళ్ళలో కూడా వచ్చింది. నిజమే కదా, మనం సామాజిక న్యాయం పాటించాలి, వీరికి కూడా ఇవ్వాలని. అప్పట్లో త్రిచూర్లో దాదాపు 1994-95 ఆ మధ్యలో త్రిచూర్లో ఒక నిర్మాణ మహాసభను జరుపుకొని అప్పుడు మా పార్టీ నాయకులు చంద్ర రాజేశ్వరరావు గారు, ఇంద్రజిత్ గుప్తా గారు, పెద్ద నాయకులందరూ కూడా దీనిపైన చాలా లోతుగా చర్చించి మనం పార్టీలో కూడా కింది వర్గాలకి ప్రాధాన్యత ఇవ్వాలి, వారిని కూడా నాయకత్వ స్థానాలకు తేవాలి అని చెప్పి అప్పటి నుంచి మేము చేస్తూ వచ్చినాం. కాబట్టి ఇవాళ మా పార్టీలో చాలా మార్పులు వచ్చినాయి. రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ ఇవాళ మార్పులు వచ్చినాయి. కాబట్టి మీరు అంటున్నట్లుగా ఒక కులానికో లేదంటే ఒక వర్గానికో ప్రాధాన్యత అనేది పోయి అంటే ఆ రోజు అది చేశారంటే ఆ రోజు మాకు కులం అనేది మా మైండ్లో లేదు. దానివల్ల ఆ పొరపాటు జరిగింది. తర్వాత మేము ఎప్పుడైతే దాన్ని యాక్సెప్ట్ చేశామో ఆ పొరపాటుని, అదే అప్పటి నుంచి మేము మార్చుతూ వచ్చాం. ఇప్పుడు అలాంటిది ఏం లేదు. ప్రాధాన్యత ఉందండి ఇప్పుడు పదవుల్లో కానీ? ప్రాధాన్యత ఉంది కదా. మా దాంట్లో ఎక్కువ మంది వాళ్ళ మండల స్థాయిలో ఉన్నారు, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఎక్కువ మంది బీసీలు ఉన్నారు ఇప్పుడు. అదేవిధంగా దళితులు మొదటి నుంచి కూడా ఉన్నారు మా పార్టీలో. ఈవెన్ యాక్చువల్గా అప్పుడు మొదట్లో జరిగింది, కొంతమంది దళితులు ఉండేవాళ్ళు, ఎక్కువ మంది పై కులాల వాళ్ళు నాయకులుగా ఉండేవాళ్ళు. అది పోయింది కదా, ఇప్పుడు పోయి మా దాంట్లో మార్పు వచ్చింది. తర్వాత అట్లనే మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉన్న డి రాజా గారు, ఆయన దళిత కులానికి చెందిన వ్యక్తి. తమిళనాడులో ఒక దళిత కుటుంబంలో జన్మించి బాగా చదువుకొని ఆయన విద్యార్థి దశ నుంచి కూడా పార్టీలో ఉండి ఇవాళ జాతీయ స్థాయి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. కాబట్టి అంటే మార్పు వచ్చింది.
సార్ ఇప్పుడు గతంలో చంద్రబాబు గారితో కలిసి ఉద్యమాలు చేశారు, ఇప్పుడు ఇదే చంద్రబాబు గారు అధికారంకి వచ్చారు, ఎలాంటి ఉద్యమాలు చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు టీడీపీ మేము ఇతర పార్టీలు అందరూ కలిసి మేము చేసాం, చాలా వాటిలో ఉద్యమాలు కూడా చేసాం. అప్పుడు సహజంగానే మేము ఇది అయినాం. తర్వాత ఆయన ఎన్డీఏ కూటమిలో పోయాడు, ఎన్డీఏ కూటమిలో పోయి బీజేపీతో కలిశాడు. కాబట్టి మేము కలిసి ఎన్నికల్లో పోటీ చేయలేకపోయాము. ఇప్పుడు వారు అధికారంలో ఉన్నారు. రాజకీయంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా మేము వ్యతిరేకిస్తుంటాం రాజకీయంగా. అట్లని చెప్పి ఏం పడితే అది మాట్లాడడం వద్దు, ఆ ఇష్యూని బట్టి మనం పోతాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం మన కొత్తగా వచ్చింది, గవర్నమెంట్ కొత్తగా వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం మేము వెంటనే మేము జెండాలు తీసుకుని మేము రోడ్డు ఎక్కుతాం, మళ్ళీ మీరే అంటారు ఈ కమ్యూనిస్టులకి ఏం పని లేదు, ఇదే పని చేస్తుంటాను. కాబట్టి అంటే మేము ఆయా ఇష్యూస్ని బట్టి పోరాడతాం. జగన్ ప్రభుత్వంలో పదే రోడ్లకి ఉద్యమాలు చేసి ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి సిపిఐ పార్టీ ఈ రోజు ఎందుకు స్పందించలేదు? ఆ ఉద్యమ స్ఫూర్తి ఏమైంది? అలా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కూడా అదే మీరు గమనిస్తే మేము ఫస్ట్ 1 year పెద్దగా చేయలేదంటే జగన్మోహన్ రెడ్డికి ఏదో సానుకూలంగా ఉండాలని కాదు. ఆ అంశం ఏమంటే గవర్నమెంట్ ఇప్పుడు 2019లో మనం అవునన్నా కాదన్నా ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి 150 స్థానాలు ఇచ్చారు ప్రజలు. ఇప్పుడు ప్రజా తీర్పును నీకు ఇష్టం ఉన్నా లేకపోతే నువ్వు గౌరవించాలి. కాబట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి మనం కూడా అవకాశం ఇచ్చాం. కొన్ని చాలా సందర్భాల్లో లెటర్స్ రాయడము, ఆయనకి లేదంటే సలహాలు చెప్పడం ఇట్లా చేయాలని మనం కోరుతూ వచ్చాము. తర్వాత ఆయన డెమోక్రటిక్గా పోయిన తర్వాత మనం ఇది చేసాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడుది ఇప్పుడు మేము ఏ ఇష్యూ మేము వదిలిపెట్టాం. ఈరోజు ప్రతి ఇష్యూలో ఇసుక దోస్తాను వెంటనే మేము స్పందించాము. తర్వాత ఈరోజు కరెంట్ ఛార్జీలు మేము అప్పుడే లెఫ్ట్ పార్టీస్ మేము అంతా మాట్లాడుకున్నాం, ఒక మీటింగ్ పెట్టాం, మళ్ళీ చేస్తూ ఉన్నాం. తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ దాంట్లో మేము వెనక్కిపోవడంలే, మేమే వాయిస్ ఇస్తున్నాం. కార్యాచరణ రేపు 8వ తేదీ ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడు కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా అక్కడ ఉండాలని చెప్పి ఆల్రెడీ మా జిల్లా కమిటీలతో కూడా మాట్లాడాం. మాతో సిపిఎం కూడా వాళ్ళ జిల్లా కమిటీతో మాట్లాడింది. కాబట్టి నేను నిన్న కూడా మా జిల్లా సెక్రటరీ ఫోన్ చేసి మీరు అంటే నిన్న మా సిపిఎం జిల్లాలో మీటింగ్ కూడా వేసుకున్నారు అక్కడ. కాబట్టి ఏమంటే మేము వదిలిపెట్టే సమస్య లేదు. ఇంకొకటి చెప్తున్నా, బీజేపీతో చంద్రబాబు నాయుడు కలిసి ఉన్నంతకాలము మా జెండా ఇంకా 2 జెండాలు ఎక్కువ లేస్తాయి మేము. ఎందుకంటే బీజేపీతో ఎవరు కలిసి ఉన్నా సరే ఖచ్చితంగా మరింతగా మా పోరాటం ఉంటుంది. అంతే తప్ప మేము గతంలో మీరు అట్లున్నారు కదా అంటే అవును, గతంలో మేము అట్లున్నమాట వాస్తవమే, దట్ ఈస్ ట్రూ. ఆ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో తెలుగుదేశం పార్టీతో కూడా మేము కలిసి చేసాము. ఆ రోజు చేసిన మాట వాస్తవమే. నిజంగా ఎన్నికల్లో ఆయన బీజేపీతో సర్దుబాటు చేసుకుని ఉండకపోతే మేము చేసుకుని కూడా ఉండేవాళ్ళం. అదేవిధంగా అమరావతి రాజధాని పోరాటంలో కూడా కలిసి ఉన్నాం. సో ఇప్పుడు స్టూడెంట్స్తో వచ్చింది, మా ఏఎస్ఎఫ్ వాళ్ళు అందరూ కలిసి ఇప్పుడు ఆల్రెడీ చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఏమంటే ఇష్యూస్ మేము వదిలిపెట్టేది లేదు. మాకు ఎవరి మీద వ్యక్తిగతమైన వ్యతిరేకత లేదు, ఎవరిపైన వ్యక్తిగతమైన ప్రేమ ఉండాల్సిన పని లేదు. వారు తీసుకునే చర్యల బట్టి మాది ప్రతి చర్య ఉంటుంది. బట్ జనం ఇష్యూస్లో మాత్రం ఎవరు అధికారంలో ఉన్నా, ఈవెన్ చివరికి మా పార్టీ అధికారంలో ఉన్నా మేము మాత్రం జనం ఇష్యూస్ వదిలిపెట్టేయలేదు, జనం ఇష్యూలో మాట్లాడతాం.